ప్రస్తుతం ట్రంప్ వెనుజులాని బలవంతంగా లాక్కుని ఇక వాళ్ళ అధ్యక్షుడిని తన కంట్రోల్లో పెట్టుకుని వెనుజులా ఆయిల్ బావులన్నీ నావి అని చెప్పిన తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ డెన్మార్క్ అని చెప్పాడు. అయితే ఫ్రెండ్స్, డెన్మార్క్ అనేది ఏంటో తెలుసా? డెన్మార్క్ అనేది నాటో దేశాల సభ్యత్వంలో అది కూడా ఒక కంట్రీ. నాటో దేశాలు దాదాపుగా 33 దేశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు మీకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ట్రంప్ ఇప్పుడు డెన్మార్క్‌ని తీసుకోవాలనుకుంటున్నాడు కదా! అయితే డెన్మార్క్ పీఎం ఏమందో తెలుసా? ఎవ్వరైనా డెన్మార్క్ జోలికి వస్తే ముందు కాల్ చేయండి. తర్వాత క్వెషన్స్ అడగండి ప్రభుత్వాన్ని. అంతేకాని యూఎస్ వచ్చిందా మన మీదకి, లేకపోతే వేరే ఇంకో దేశం వచ్చిందా అని ఆలోచించొద్దు అంటూ వాళ్ళ సైనికులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారావిడ. అయితే అసలిప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా మారబోతుందంటే ఊహించని రీతిలో మారబోతుందన్నమాట. ఇప్పటివరకు నేనే గొప్ప, నేనే ఒక రూలర్‌ని అంటూ హిట్లర్‌లా మాట్లాడాడు కదా! ఇప్పుడు పరిస్థితి చేజారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క టాపిక్ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇచ్చినట్టయితే మేము రకరకాల లేటెస్ట్ అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు ఇంకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాప్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ డెన్మార్క్ ఉంటుంది. అది చాలా చిన్న దేశం. డెన్మార్క్ పైన గ్రీన్‌లాండ్ ఉంది. అవునా? ఇప్పుడు ఈ గ్రీన్‌లాండ్ అనేది ఈ యొక్క ఐలాండ్‌ని డెన్మార్క్ ఆహ్, కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? డెన్మార్క్ అనేది దేశము. ఈ గ్రీన్‌లాండ్ అనేది ఏంటంటే, ఈ గ్రీన్‌లాండ్‌లో మహా అయితే ఓ 50,000 మంది నుంచి 80,000 మంది ఉంటారు. ఇదంతా కూడా ఎక్కువగా ఆర్క్టిక్ జోన్ వైపు ఉంటుంది. అంటే ఎక్కువగా మంచు కురిసే ప్రాంతం అన్నమాట. చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా మంచు కురిసే ప్రాంతాల్లో ఉంటే ఏమవుతుందో మనకు తెలిసిందే కదా! అయితే ఇప్పుడు ఈ కిందున్న యూఎస్ ఏం చేస్తుందంటే, ఈ గ్రీన్‌లాండ్‌ని ఆక్రమించాలని ప్రయత్నిస్తుందన్నమాట. ఈ గ్రీన్‌లాండ్ పక్కన మీకు చూసినట్టయితే చిన్న చిన్న వైట్ కలర్ ఖండాల్లా ఉన్నాయి కదా! అది కూడా రష్యా అన్నమాట. సో, ఇప్పుడు యూఎస్ ఎప్పుడైతే ఈ గ్రీన్‌లాండ్‌ని ఆక్రమించేసిందో రష్యాకి ఇది చాలా పెద్ద ముప్పు. సరే, రష్యా వరకు వెళ్ళకుండా అసలు ఈ గ్రీన్‌లాండ్ వాళ్ళు ఏం చెప్పారు? డెన్మార్క్ వాళ్ళు ఏం చెప్పారంటే, డెన్మార్కే కదా రూల్ చేస్తుంది. అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మన భారతదేశం మ్యాప్ ఉంది కదా! సో, మన భారతదేశం ఏంటంటే ఒక దేశంగా ఉంటుంది. కానీ ఎక్కడో కొంచెం ఈ అవతలకున్న మారిషస్ అనే ఒక ల్యాండ్ ఉందండి. ఈ దీవి ఉంటది కదా! ఆ వాటిని మన ఇండియా పాలిస్తున్నట్టన్నమాట. అంటే అది మన ఇండియా భూభాగంలోకి రాదు. కానీ కంట్రోల్ మన ఇండియాలో ఉన్నట్టన్నమాట. సో, మీకు అర్థం అవ్వడానికి చెప్పానది. అయితే ఈవిడ ఏమన్నారంటే, ట్రంప్ కాదు కదా! ట్రంప్ వాళ్ళ తాత జేజమ్మ దిగినా కూడా అస్సలు డెన్మార్క్ సోల్జర్స్ ఎవ్వరు వెనక్కి తగ్గకండి అంటూ ఆవిడ ఒక మెసేజ్ పాస్ చేశారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే మ్యాటర్, ఈ డెన్మార్క్ వాళ్ళకి ఎప్పుడైతే 1952లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిందో అప్పుడే వాళ్ళొక మాటకి ఫిక్స్ అయిపోయారు. ఏంటంటే ఎవ్వరైతే డెన్మార్క్ జోలికి లేదా గ్రీన్‌లాండ్ జోలికి వస్తారో అసలు అప్పుడు ప్రతి ఒక్క సైనికుడు ఒక యుద్ధ వీరుడిగా మారిపోవాలి. ఫస్ట్ ఎవరైతే మీదకొస్తారో వాళ్ళనేసేయాలంతే. అది చంపుతారా, చేయిస్తారా, బంధిస్తారా అది వాళ్ళిష్టం. ముందు వాళ్ళని కంట్రోల్ తీసేసుకొని ఆ యుద్ధాన్ని ఆపేయాలి. సైనికులు ఆ రకంగా ట్రైన్ అవుతారు. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు, పత్రాలు, ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రభుత్వ ఆర్డర్ కోసం వాళ్ళు వెయిట్ చేయరు. అక్కడ డెన్మార్క్ సైనికులు ఎళ్ళిపోవడమే దూసుకెళ్ళిపోతారనమాట వాళ్ళు. సో, మీకు అర్థమైంది కదా! గ్రీన్‌లాండ్, డెన్మార్క్ అంటే గ్రీన్‌లాండ్ అంటే డెన్మార్కే. డెన్మార్క్ ఆధీనంలో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఏంటంటే గ్రీన్‌లాండ్‌ని తను ఆక్రమించేసుకుంటే, అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేస్‌లన్నీ పెట్టేసుకొని, ఇక రచ్చ చేద్దాము. మొత్తం ప్రపంచం అంతా తన గుప్పెట్లోకి తీసుకుందాం అని అనుకుంటున్నాడు. అయితే మరోవైపు ఈ ఈ డెన్మార్క్ వాళ్ళేంటంటే యూరోపియన్ నేషన్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాటో దేశమే కదా! నాటో దేశంలో ఏముంటాయి ఈ నాటో దేశాలకు సంబంధించి ఆహ్ యూకే గాని, ఫ్రాన్స్, పోలాండ్, జర్మనీ ఇవన్నీ కూడా నాటోలో భాగమే. ఓకే. సో, వాళ్ళేమంటున్నారంటే ట్రంప్ చేస్తున్నది తప్పు. ఎందుకనంటే ఇప్పుడు నాటో దేశాల అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా? ఎవరైతే
అంటే ఆ 33 దేశాల మీదకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మూకుమ్మడిగా కలిసి వచ్చిన ప్రత్యర్థి పైన వాళ్ళు ఫైట్ చేస్తారనమాట. ఇప్పుడు అందుకనే కదా ఉక్రెయిన్ కూడా ఎందుకని నాటో దేశాల్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది. ఉక్రెయిన్‌లో అద్భుతమైన భాండాగారాలున్నాయి. అంటే యురేనియం గానీ, రకరకాల ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సో, అవన్నీ రష్యాకి చెందినవే అవుతాయి కదా! సో, ఉక్రెయిన్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి తమను తామును కాపాడుకోవడానికి కంప్లీట్‌గా ఉక్రెయిన్‌కే అవి చెందాలని జెప్పేసి నాటో దేశాల్లో భాగస్వామ్యం, సభ్యత్వం పొందాలని ప్రయత్నించడం, రష్యా, యుక్రెయిన్ యుద్ధం అలా స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు నాటో దేశాల మీదే అమెరికా జులుం చూపించి, అది మాది అంటే ఎక్కడ కుదురుతుంది? అంటే ఇప్పుడు కంచే చేను మేస్తే అన్న సామెత ఐడియా ఉంది గదా! అదే జరుగుతుందనమాట ట్రంప్ విషయంలో. అది చాలా తప్పు విషయం. సో, ఇప్పుడు ఏమైందంటే యూరోపియన్ నేషన్స్ వాళ్ళందరూ కూడా అంటే ఈ పారిస్ అవ్వనివ్వండి, లేకపోతే ఇంకోళ్ళవ్వనివ్వండి వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఓకే. వీళ్ళందరూ కలిసిపోయి ఇప్పుడు ట్రంప్‌కి వ్యతిరేకంగా నినాదాలు స్టార్ట్ చేశారనమాట. వాళ్ళేమంటున్నారంటే, మీరు గనక డెన్మార్క్ జోలికి వస్తే మేము ఊరుకోం అంటున్నారు. అయితే మరొక వైపు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే గ్రీన్‌లాండ్‌లో మహా అయితే 50,000 మంది ఉంటారు కదా! ఒక్కొక్కళ్ళకి 10,000 నుంచి $1,00,000 ఇచ్చేద్దాం. ఓకే. మీరు తీసుకోండి. తీసుకొని అక్కడ డెన్మార్క్‌కి వ్యతిరేకంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. అయితే ఇక్కడ గ్రీన్‌లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పమంటారా? గ్రీన్‌లాండ్ ఏం ఆలోచిస్తుందంటే, మేము డెన్మార్క్ కంట్రోల్‌లో ఉండం. కానీ మాకు అమెరికా కూడా వద్దు. మాకు ఇండివిడ్యుయల్‌గా ఇండిపెండెన్స్ కావాలి అంటుందన్నమాట. మీకు గేమ్ అర్థమైంది గదా! ఇక్కడ ఇరు దేశాలు కూడా ఒక గ్రీన్‌లాండ్ కోసం ఫైట్ చేసుకుంటున్నాయి. ట్రంప్ మధ్యలో వచ్చి దూరిపోయాడు. ట్రంప్ మధ్యలో వచ్చి దూరడం వల్ల ఈ డెన్మార్క్ కింద ఏదైతే గ్రీన్‌లాండ్ ఉంటుందో, ఈ గ్రీన్‌లాండ్ ఇప్పుడు మాకు స్వేచ్ఛ కావాలి. మాకు ఇండిపెండెన్స్ కావాలి. ఆ! మాకు అమెరికా వద్దు. మేము అమెరికా కంట్రోల్‌లోనూ ఉండము. మేము డెన్మార్క్ కంట్రోల్‌లో ఉండము. మాకొక స్వచ్ఛమైన ఇండిపెండెంట్ కంట్రీ కావాలి అని చెప్తుందనమాట. అంటే ఇక్కడ యుద్ధాన్ని ఎంత దారుణంగా స్టార్ట్ చేసాడో మీకు అర్థమవుతుందా ట్రంప్? ఇప్పుడు గనక నిజంగా ట్రంప్ గనక గ్రీన్‌లాండ్ జోలికి వెళ్ళకపోయి ఉండుంటే, గ్రీన్‌లాండ్ నార్మల్‌గా డెన్మార్క్ కిందే ఉండుండేది. డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ని చూసుకుంటూ ఉండేది. 50,000 80,000 మందో ఉంటారు కాబట్టి, వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకునేది. అసలు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అదే జరుగుతోంది. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో, ఓహో! మాకు ఒక్కొక్కటి $10,000 నుంచి $1,00,000 మాకొస్తున్నాయి కాబట్టి, మాకు అమెరికా కూడా వద్దు, అది వద్దు. నాకు కావాల్సింది మా సొంత ఇండిపెండెంట్ కంట్రీ అంటుంది. ఎందుకు? ఇక్కడ రష్యా కానీ, లేతే ఇతర దేశాలు కానీ, గ్రీన్‌లాండ్‌ని ఒక మిలిటరీ బేస్‌గా కింద కూడా వాడుకోవచ్చనమాట. సో, అందుకని ఎవరి స్వార్థం వాళ్ళక్కడ చూసుకుంటున్నారు. కానీ ఇక తుపాకీ పెట్టి పేల్చేస్తాం అని చెప్పింది గదా! అది ట్రంప్ అయినా ఇదే పరిస్థితి. కేవలం ఇప్పుడు డెన్మార్క్ ఒంటరిగా అవ్వలేదు ఫ్రెండ్స్. మొత్తం నాటో దేశాలన్నీ కూడా డెన్మార్క్‌కి సంబంధించే ఉన్నాయి. కానీ మరోవైపు ట్రంప్ ఏమంటున్నాడంటే డెన్మార్క్‌ని అంటే మేము నాటో నుంచి తీసేస్తాం అంటున్నారు. నాటో నుంచి డెన్మార్క్‌ని తీసేస్తే నాటో ఏమి చేతులు కట్టుకొని కూర్చోదు కదా! తన పని తను చేస్తుంది కదా! ఖచ్చితంగా. సో, అదే జరగబోతుందన్నమాట. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.